రజనీ వెంకటేశ్వర్లు. ఒక 3 months బ్యాక్ నాకు హ్యాండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ లాగా అయింది. అయిన తర్వాత హ్యాండ్ మొత్తం విపరీతంగా స్వెల్లింగ్ వచ్చేసి లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయింది. అది ఎలా అంటే ఒక క్రికెట్ బాల్ సైజ్ లాగా అయిపోయింది హ్యాండ్ మొత్తం కూడాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది సర్జరీ అయిపోయిన తర్వాత. బిఫోర్ సర్జరీ ఒక క్రికెట్ బాల్ లాగా ఎలా అయితే ఉంటుందో అంత సైజ్ లో నా హ్యాండ్ అనేది స్వెల్లింగ్ వచ్చేసి మొత్తం ఫస్ట్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్. Myself Valida Narayana, a wellness entrepreneur from Indus Viva company. ఈ రోజు మీకు ఒక టెస్టిమోనీ, అద్భుతమైన టెస్టిమోనీ చూపించబోతున్నాము. మా ప్రోడక్ట్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా ఒక సూపర్ రికవరీ చూద్దాము. ప్లీజ్ వెల్కమ్. సో చెప్పాను కదా, ఒక మంచి టెస్టిమోనీ చూడబోతున్నాము ఈ రోజు. ఈ క్లినిక్ లో ఒక జరిగిన మిరాకిల్ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేటట్టు జరిగింది. ఏంటి అది అనేది ఆ పర్సన్ దగ్గర నుంచి తెలుసుకున్నాము వాళ్ళ అనుభూతి. అండి, మైసెల్ఫ్ రజనీ వెంకటేశ్వర్లు. ఒక 3 months బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా జరిగింది అంటే హ్యాండ్కి ఏమైంది అనేది నాకు తెలియదు. ఒక 1/2 hour తర్వాత విపరీతంగా స్వెల్లింగ్ అనేది నా హ్యాండ్ స్టార్ట్ అయింది. లైక్ ఎలా అంటే ఒక క్రికెట్ బాల్ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత సైజ్ లో నా హ్యాండ్ స్వెల్లింగ్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత విపరీతంగా పెయిన్ అనేది నేను ఫేస్ చేశాను. హాస్పిటల్కి వెళ్తే ప్రాబ్లం ఏం లేదన్నారు. కానీ ఒక 1 week తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ హ్యాండ్ విపరీతంగా స్వెల్లింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అన్ని టెస్ట్లు అనేది చేశారండి. అన్ని టెస్ట్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే ఏం లేదు, సర్జరీ అయితే కంపల్సరీ అని చెప్పారు. సర్జరీ కంపల్సరీ చెప్పిన తర్వాత సర్జరీ చేస్తేనే తర్వాత ఫర్దర్ గా మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పారు. నాకు శ్రీనివాస్ సార్ అని చెప్పేసి ఒక క్లినికల్ ఫార్మకాలజిస్ట్, ఐ కాఫీ అండ్ ఐ పల్స్. ఎందుకంటే నేను ఎక్కువ భయపడుతూ ఉన్నాను, నా హ్యాండ్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ అది నార్మల్ గా అవుతుందా లేదా అనేసి ఒక టెన్షన్ ఫీల్ అవుతున్న టైంలో సార్ నాకు ఐ కాఫీ అండ్ ఐ పల్స్ సజెస్ట్ చేసి, మేడం యూజ్ చేయండి, మీకు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది, ఫాస్ట్ రికవరీ అవుతారు అని చెప్పారు. నా సర్జరీ చేసిన తర్వాత దగ్గర నా హ్యాండ్ మొత్తం కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత లోపలికి డెప్త్ కి హ్యాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యిందండి. ఆ ఇన్ఫెక్షన్ తీసేసిన తర్వాత డాక్టర్స్ ఏంటంటే నార్మల్ గా మజిల్ ఫామ్ అవుతూ రావాలి తప్ప మనం స్టిచెస్ అనేది వేయకూడదు అని చెప్పారు. అలా నార్మల్ మజిల్ ఫామ్ అవ్వడానికి ఒక 3 months టైం పడుతుందని చెప్పారు. ఓన్లీ సార్ చెప్పినట్టు ఐ కాఫీ 2 times, ఐ పల్స్ 60 ml per day నేను యూజ్ చేయడం ద్వారా నా హ్యాండ్ అండి 14 days లో అసలు టోటల్ నార్మల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా సర్జరీ అయిపోయిన తర్వాత 1 day కూడా నేను రెస్ట్ తీసుకోలేదండి. డాక్టర్స్ రెస్ట్ చెప్పినా సరే నేను రెస్ట్ తీసుకోకుండా నా వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూనే ఉన్నాను. ఒక 18 days వచ్చేటప్పటికి నా హ్యాండ్ కండిషన్ ఇదండి, మీరు అందరు చూడొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ అండ్ థ్యాంక్ యూ ఇండస్ వివా, నాకు ఇంత మంచి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తుంది అన్నారు. సార్ నాకు ట్రీట్ చేశారు. సార్ ప్లీజ్. మైసెల్ఫ్ డాక్టర్ రాజేశ్వర్ అండి. సో మేడం నా దగ్గర వచ్చినప్పుడు అది ఇన్ఫెక్టెడ్ యాప్సెస్ ఉన్నది, వెరీ బిగ్ ఇన్ఫెక్టెడ్ యాప్సెస్. సో నేను కూడా సర్జరీ సజెస్ట్ చేశాను. సో మేడంకి ఒక 4 to 5 days వరకు మెడికేషన్ ఇచ్చాను, బట్ ఇట్ ఈస్ నో రిజల్ట్. సో ఆఫ్టర్ దట్ బ్లాక్ ఇచ్చేసి, షోల్డర్ బ్లాక్ ఇచ్చేసి ఇన్సిషన్ ఇచ్చాము సర్జన్ ద్వారా. సో చేసిన తర్వాత అది ఓపెన్ ఉండు అలానే ఉంచాము మేము. సో ఇన్ఫెక్టెడ్ కాబట్టి దాన్ని సూచన చేయడానికి లేదు. సో వెరీ బిగ్ ఉండు ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్సింగ్ వచ్చినప్పుడు మేడం చూస్తారు. సో మేడం చాలా ఫీల్ అయిపోయారు, మరి ఇంత పెద్ద ఉండయిందని. దాని ఫొటోస్ కూడా ఉన్నాయండి, దీంతో మేము ఈ వీడియోతో పాటు షేర్ చేస్తాము. స్టార్టింగ్ లో ఎలా ఉండే అప్పుడు నేను ఇచ్చిన కొద్ది మెడికేషన్ తో పాటు మేడం ఈ ఐ పల్స్ అని ఒకటి సజెషన్ చేశాను మేడంకి. సో ఐ పల్స్ అండ్ ఐ కాఫీ అండి. సో ఈ రెండింటి కాంబినేషన్ తో పాటు నేను ఇచ్చిన కొన్ని మెడికేషన్. సో మోస్ట్లీ నేను మేడంకి ఇచ్చిన టైం 2 months అండి. 2 months లో హీల్ అవుతుంది మేడం, మీరు డోంట్ వరీ అన్నాను. బట్ ఇట్ ఈస్ మిరాకిల్లీ ఒక 2 weeks లోనే మాక్సిమం హీల్ అయిపోయింది. 3rd week లో ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. సో నౌ యూ కెన్ సీ దట్ ఆఫ్టర్ 3 weeks ఓన్లీ చిన్న స్కార్ లాగా ఉందండి. ఆ చిన్న స్కార్ తోటి ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉండి హీల్ అవ్వడం అంటే గ్రేట్ గోస్ టు ఇండస్ వివా అండ్ ఐ పల్స్ అండ్ ఐ కాఫీ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీస్ బోత్ ఆఫ్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, హార్డీ ఒక ఫుడ్ సప్లిమెంట్. రైట్ ఫుడ్ ఇస్తే ఎటువంటి హీలింగ్ అయినా బాడీ తనని తీసుకుంటుంది. అదే ఇక్కడ జరిగిన మిరాకిల్. సో ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ from many types of health complications.
use our Indus Vivo products. Thank you. సో నాకు ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేసిన శ్రీనివాస్ సార్కి అండ్ సర్జరీ చేసి ఫాస్ట్ రికవరీ అయ్యేలాగా చేసినటువంటి డాక్టర్ రాజేశ్వరి గారికి ఇద్దరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.